పచ్చని తోట వీక్షకులకి స్వాగతం. క్షమించాలి, ఈసారి చాలా ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చింది వీడియో కోసం. ఈరోజు వీడియోలో నేను పసుపు పంటని సేకరించాము మా తోటలో నుంచి. దీన్ని 2 భాగాలుగా తీశాను నేను. ఇది ఏంటంటే 2 భాగాలుగా ఎందుకు తీయాల్సి వచ్చిందో కూడా చెప్తాను. నేను ఈ పసుపు పంటను వేయటం మొదటిసారి. అంటే సుమారుగా ఎన్ని రోజులు ఉండాలి, సరిగ్గా ఎప్పుడు దాన్ని తీసుకోవాలి అనేది నాకు పూర్తిగా అవగాహన లేదు. అంటే మనం తవ్వాలి కదా, తవ్విన తర్వాత కానీ మనకి తెలియదు అది పండిందా లేదా, లేదంటే అది పక్వానికి వచ్చిందా లేదా అనే విషయం. కోసిన తర్వాత అప్పుడేమవుతుందంటే కొన్ని బాగా, ఇప్పుడు మీకు పైన కనబడుతుంది కదా, పైన కనపడింది, కానీ పీకి చూసిన తర్వాత లోపల సుమారుగా ఒక రకంగా చెప్పాలంటే ఒక 70% బాగా పక్వానికి వచ్చినాయి లోపల ఉన్న దుంపలు. కొన్ని మాత్రము పూర్తి నీటితోటి నిండిపోయి ఉన్నాయన్నమాట. కాబట్టి దాన్ని ఎలా తెలుసుకోవాలో నాకు అర్థం కాలేదు. అందుకని ముందు కొన్నిటిని తవ్వి తీయడం జరిగింది. అప్పుడు మా అమ్మగారిని చూసి అడిగితేను, ఇది లేదు, ఇంకొన్ని రోజులు ఉంటే మంచిదేమో, అవి ఇంకా ఊరలేదు అని అన్నారనమాట. సరే, ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి నా దగ్గర మొత్తం సుమారుగా ఒక 12-16 చెట్లు వేశాను నేను. దుంపలు, తల్లి దుంపలు వేశాను. వేసినప్పుడు వాటిలో నుంచి వీటిని మొదటిసారి సేకరించినవి ఇప్పుడు మీరు చూస్తున్నాయి అనమాట. ఆ మొదటిసారి సుమారుగా ఒక 6 చెట్లు కోసేసాను. ఎందుకంటే అవన్నీ ఎండి పడిపోయినాయి కదా, ఇంకా అవి బతకడానికి కూడా ఏం లేదు అని చెప్పేసి కోసేసాను అనమాట. కోసేసినప్పుడు ఆ 6 చెట్లే ఒక 800 గ్రాములు వచ్చింది. కింద మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఈ నా దగ్గర ఉన్న ఈ వేయింగ్ మెషిన్ వచ్చేసి 2 కిలోలు తీస్తుంది ఎక్కువ శాతం. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది రెండోసారి అనమాట. అంటే నేను ఏం చేశానంటే, మొదటిసారి కోసిన తర్వాత సరే కొంచెం నీళ్లుగా ఉన్నాయి కదా గడ్డలు అని చెప్పేసి ఒక 10 రోజులు 12 రోజులు ఉండటం బెటర్ ఏమో అని చెప్పేసి ఒక 15 రోజులు అలాగా ఆపేసి మళ్ళా కోయడం జరిగింది. ఈసారికి వస్తే పోయినసారి మీద పర్వాలేదు, కానీ అప్పటికి కూడా ఆ నీరు శాతంతో ఉండే దుంపలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పోవట్లేదు. నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే, మనం ఎంత చేసినప్పటికీ ఆ నీరు శాతం ఉన్నవి అలానే ఉంటాయేమో అనిపిస్తుంది. కాకపోతే నేను చేసింది ఏంటంటే, వీటిని సేంద్రియ ఎరువులు కూడా నేను కేవలం 2 సార్లు వేశాను. అంటే భూమిలో నేను ఎప్పుడైతే స్థలాన్ని నేను చదును చేసి దీనికోసము తయారు చేసుకున్నానో పంటలు వేయడానికి, అప్పుడు మాత్రమే నేను ఒక పొర ఆవు పేడ మిశ్రమం వేసాను అనమాట. అప్పుడు అవి అంటే భూమిలో ఒక పొరలో అది ఉన్నది. కేవలం దానితోటే ఇది ఇంత కాపు వచ్చిందనమాట. సుమారుగా నేను వేసింది వచ్చేసి ఒక 400 గ్రాములు దుంపలు వేసాను. 400 గ్రాములు తల్లి దుంపలు వేస్తే దానికి మొత్తం కలిపి ఒక 300 గ్రాములు, అంటే 400 గ్రాముల్లో కూడా పూర్తిగా నేను సారవంతమైన ప్రదేశంలో వేయలేదు. కొన్నిటిని ఒక 200 గ్రాముల దాకా నేను వేరే చోట వేయడం జరిగింది. అక్కడ నేల బాగోకపోవడం వల్ల అవి అంతగా పండలేదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఒక 250 గ్రాములు 300 గ్రాములు ఈ తల్లి గడ్డల నుంచే నాకు 3 కిలోల దాకా వచ్చింది. అది కూడా నేను 2 సార్లు వేశాను సేంద్రియ ఎరువులు. అది కూడా ఏంటి, మన వానపాములు వ్యర్థాలు ఉంటాయి కదా, అవి మన ఘనజీవామృతం వేశాను. అంతే, అది కూడా 2 కలిపి 2 సార్లు వేశాను. నాకు అనిపించింది ఏంటంటే, నేను ఎక్కువగా కొంచెము ఎరువు ఇచ్చుంటే ఒక రకంగా ఉండేదేమో అనిపించింది. కానీ ఇంకొక విషయం కూడా ఉన్నది ఇందులో. పోయినసారి ఏం జరిగిందంటే, అది నేను వేసినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు కొంచెం దానికి మందు ఏదో స్ప్రే చేశారు బయట నుంచి. అవి దానివల్ల చెట్లు కొంచెం దెబ్బ తగిలి కొంచెం డ్యామేజ్ అయింది. అది కూడా అయి ఉండొచ్చు. కానీ చూడండి, పంట బాగానే ఉంది. నాకు సంతోషమైన విషయం ఏంటంటే, ఇది పూర్తిగా సేంద్రియ ఎరువులతో పండించింది. ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా, విషతుల్యమైనవి వాడకుండా పూర్తిగా పండించాను. కాబట్టి ఈ సంవత్సరానికి నాకు ఈ పంట సరిపోతుంది అనిపిస్తుంది.
మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.